అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లోనే ఒక దుర్గాదేవి టెంపుల్ అండ్ ఒక ఫ్యామిలీ ఉండేది. దుర్గమ్మ గుడి పూజారి కూతురు పేరు పూర్ణమ్మ. పూర్ణమ్మ ప్రపంచం మొత్తం ఇల్లు ఇంకా గుడి మాత్రమే. ఒక రోజు పూర్ణమ్మ వాళ్ళ అమ్మా నాన్నగారు తనకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంటారు. ఒక పండు ముసలి వ్యక్తిని తీసుకొని వచ్చి చూపిస్తారు. తన కన్సెంట్ లేకుండా 70 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసేస్తారు. ఆ 70 ఏళ్ల వ్యక్తి డబ్బు బంగారం పట్టుకొని వస్తారు పూర్ణమ్మని తీసుకువెళ్ళడానికి. ఇంకా అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన్ని రెడీ చేస్తారు. దీనికోసం మనం పార్ట్ 17 లో డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. పూర్ణమ్మ చాలా చిన్నపిల్ల కదా, ఏడుస్తూనే ఉంటది. దుర్గమ్మని కొలవండి, మీరందరూ నవ్వుతూ ఉండండి అని చెప్తది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పూర్ణమ్మని చూస్తూ ఏడుస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే డబ్బుల కోసం ఆశపడి అమ్మేశారు కాబట్టి. పూర్ణమ్మ దుర్గాదేవి టెంపుల్ కి వెళ్తుంది. ఈవినింగ్ అవుతుంది కానీ పూర్ణమ్మ ఇంటికి రాదు. పూర్ణమ్మ అలా ఏడుస్తూ దుర్గమ్మలో ఐక్యమైపోయింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? అందుకే అంటారు ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత అని. కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.